ఈరోజు నేను కొద్దిమందిని మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. వారిని బట్టి ఊరి పేర్లు ఇంకా నిలిచున్నాయి. బహుశా ఇప్పుడు ఆ ఊరి పేర్లు మార్చబడ్డాయి చరిత్ర క్రమంలో, కానీ దేవుడు వారిని ఆ పేర్లు పెట్టి పిలవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నేను అంటాను, చీరాల అనగానే నీ పేరు గుర్తొస్తుంది ఎవరికన్నా? అలాంటి ఐడెంటిటీ తెచ్చుకోవాలి. చీరాల అని నువ్వు వెళ్ళగానే నీకు నా గురించి చెప్పాలి, ఆ ఐడెంటిటీ రావాలి. లేదా నేను చీరాల వెళ్ళి ఎక్కడైనా చీరాల ప్రతినిధిగా వెళ్తే మీ గురించి అడగాలి. ఆ ఐడెంటిటీ, ఆ గుర్తింపు నువ్వు తెచ్చుకోవాలి. ఇట్ ఈస్ పాసిబుల్, తెచ్చుకోగలవు. ఎందుకో తెలుసా? ఈరోజు నేను మీ ముందు ఉంచగలిగిన వాళ్ళు వెరీ 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 ఆర్డినరీ, లో లెవెల్. బహుశా ఈరోజు పురుషులు స్త్రీలు ఉన్నారు, కానీ సమయాన్ని బట్టి స్త్రీల గురించే చెప్పడానికి ఇష్టపడుతున్నారు. సమయం ఉంటే కొద్దిమంది పురుషులు కూడా ఊరి పేర్లో పెట్టి దేవుడు పిలిచేందుకు బైబిల్ గ్రంథంలో పేర్లు రాయడానికి ఇష్టపడ్డాడంటే, వాళ్ళకి పేర్లు ఉన్నాయి కానీ ఆ పేర్లు దేవుడు రాయలేదు, ఊరి పేరును బట్టే పిలువబడ్డది. ఈరోజు ఇంకా ఇంకా దేవుడు వచ్చే వరకు, ఈ భూమి మీద నిలిచి ఉన్నంత వరకు దేవుడు ఆ ఊరి పేర్లు పెట్టే పిలుస్తున్నాడు. దేవుడు నిజంగా ఆ ఊర్లు ఎంత ధన్యం చేసుకున్నాయి వీరు ఆ ఊర్లో ఉండడం ద్వారా. అమ్మ ఎవరన్నా అన్నారా? మన చీరాల పట్టణంలో వాళ్ళు ఉంటే చాలు, చీరాల పట్టణంలో మా స్నేహితులు ఉంటే చాలు, చీరాల పట్టణంలో మా సంఘం ఉంది, చీరాల పట్టణంలో ప్రార్థన పరులు ఉన్నారు, చీరాల పట్టణంలో దైవ సేవకులు ఉన్నారు, చీరాల పట్టణంలో భక్తికి వారే సాటి అని చెప్పాలి. చెప్తున్నారా లేదా? అలాంటి జీవితం జీవిస్తున్నామా లేదా? జీవించి తీరాలి. ప్రభు వచ్చు వేళ సెల్ఫ్ ఎగ్జామిన్, మనల్ని మనం పరీక్ష చేసుకోవడం నిజంగా ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏవో పరీక్షలు చేయడం కాదు, నిన్ను నీవు పరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, తెగువ, ఆ తెగింపు ఈరోజు నువ్వు తెచ్చుకో. హెబ్రీ స్త్రీలాగా చురుకైన వాడు. ఇక్కడ దేవుడు ఎక్కువ మంది ఎవరు ఊరి పేర్లు పెట్టి పిలవడానికి ఇష్టపడ్డాడంటే స్త్రీలనే పిలవడానికి ఇష్టపడ్డాడు. స్త్రీలనే పిలవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే పురుషులు కూడా ఉన్నారు, కానీ పురుషులకి ఊరి పేరు పెట్టి పిలిచిన పురుషులకు పేర్లున్నాయి. గిలాదు వాడైన యెఫ్తా, గిలాతు వాడైన ఏలియా, ఊరి పేర్లు చెప్పి వాళ్ళ పేర్లు కూడా చెప్పబడ్డాయి. కానీ ఈ స్త్రీల పేర్లు అంటే ఎవరికి తెలియదు, ఊరి పేర్లే తెలుసు. ఈరోజు ఇవన్నీ ఆలోచించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. నిజంగా కొద్ది రోజులు బతికితే చాలు కదా. ఆలోచించండి, మనం ఒక సామెత వింటూ ఉంటాం, ఏనుగు బతికినా ఏనుగైనా అది ఎంత అంట? 10,000. ఇప్పుడు రేట్లు పెరిగినాయి. ఇప్పుడు 10,000కి ఒక్క దంతమే 9 లక్షలు. ఏనుగు దంతం అమ్మా 9, ఇటు 9, ఇటు 9, మొత్తం ఎంత? 18 లక్షలు. ఇప్పుడు చెప్పండి, ఏనుగు బతికినా చచ్చినా ఇంకా 10,000 దగ్గరికి బీసీ కాలంలోకి వెళ్ళిపోయారు మీరు. ఈరోజు ఆలోచించండి ఒక్కసారి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా, ఊరి పేరుతో ఉనికిని పొందిన స్త్రీలు, రైట్ డౌన్, ఊరి పేరుతో ఉమెన్ హూ ఎర్న్ రికగ్నిషన్ విత్ నేమ్స్ ఆఫ్ ది ప్లేసెస్. రికగ్నిషన్ వచ్చింది వాళ్ళకి. ఊరి పేరుతో ఉనికి పొందిన స్త్రీలు, ఊరి పేరుతో ఉనికి. చీరాల స్త్రీలు, చీరాల పురుషులు, చీరాలోళ్ళు అని పిలవాలి. చీరాలోళ్ళు జ్ఞానవంతులు అంటే బాగుందా? చీరాలోళ్ళకి బుద్ధి లేదంటే బాగుందా? మీరు చెప్పండి, ఏ పదం బాగుంది? చీరాలోళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళు భోజనాలు తిన్నప్పుడు ఎవరిని కదిలించరు అంటే బాగుందా? చీరాలోళ్ళు అమ్మో వాళ్ళు భోజనాలు తినకుండా కుర్చీలు పట్టుకుంటారంటే బాగుందా? అంటే నవ్వారంటే ఏదో ఉంది. ఏం జరుగుతుంది? మనకు ఒక అలవాటు ఉంది, దుష్టమైన అలవాటు, క్షమింపరాని అలవాటు, శారీరక క్రియ. చివరి అది కూడా చేర్చాలి. ఏటో తెలుసా? భోజనాలు తినేవాడికి వార్నింగులు, కదిలించటం, వాడిని గందరగోళం చేయటం. వాడు ముందుకు చూడా వెనక చూడా వాడిని కదిలిచ్చి గందరగోళం చేసి లే 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 ఇలాగే వచ్చాడు భోజనాలకి. ఏమైంది ఆలోచించండి. ఏం చెప్తే బాగుంటుంది? క్రమం. యేసయ్య ఏం చెప్పాడు? 5 రొట్టెలు 2 చేపలు పూర్తి చేయండి. ఎట్టా? పంక్తులుగా. ఆ పంక్తులు కూడా ఎట్టా? 50 పంక్తులు వడ్డించడానికి బాగుంటుంది. దేవుడు పంక్తులుగా కూర్చోమన్నాడు, వెనక నిలబడికి లాగమన్నాడా? ఎట కూర్చోమన్నాడు? ఏమైందో ఒక అరగంట ఆగితే మీరంటారేమో మా భయాలు మీకేం తెలుసా అని. చూడండి, ఊరి పేర్లతో పిలువబడ్డవాళ్ళు ఉమెన్ హూ ఎర్న్ రికగ్నైజేషన్ విత్ ద నేమ్స్ ఆఫ్ దేర్ ప్లేసెస్. ఊరి పేర్లతో పిలువబడ్డారు. ఊరి పేర్లు అంటే ఆ ఊరు గురించి తెలుసుకోవాలి మనం. అది లేకపోతే ఆ ఊర్లో మనకు తెలిసేవి కాదు.
ఈరోజు ఆలోచించండి, ఒక దినానికి మనల్ని కూడా అలాంటి పిలవడానికి దేవుడు ఇష్టపడాలి. ఊజు దేశంలో ఎవరు కనిపించారు దేవుడికి? యోబు. ఎంత మంచి మాట. ఊజు దేశంలో యోబు లాంటి వాడు ఎవరు కూడా. అందుకే ఊజు దేశస్థుడు ఎవరండి? యోబు ఊజు దేశస్థుడు. అతడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును. యోబు వంటి వాడు ఎవరు లేరు. ఎంత మంచి సాక్ష్యం, ఎంత మంచి సాక్ష్యం ఆలోచించండి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనం కూడా అలాంటి సాక్ష్యాన్ని మన ఊరికి తేవాలి. దేవుడు ఊరికే పెట్టలేదు మనల్ని చీరాల్లో. ఎక్కడ పుట్టలేం మనం? ఆలోచించండి. ఏ దేశంలో పుట్టకూడదు కదా, ఏ జాతిలో పుట్టకూడదు, ఏ యొక్క స్థితిలో పుట్టకూడదు కాదు. దేవుని దేశం ఏంటో తెలుసా? మనం ఏ ఊరిలో ఉండాలి? మాట్లాడండి. ఏంటండి ఎవరు చీరాలను బాధపడుతున్నారు? పెద్దగా చెప్పండి ధైర్యంగా. చీరాల్లో ఎందుకు ఉంచాడంటే ఏదో చేద్దాం అనుకున్నాడు దేవుడు మన ద్వారా. ఈ చీరాలకి ఏదో చేయండి. నువ్వేదో ఒక మార్క్, ఏదో ఒక మైల్ స్టోన్, ఏదో ఒక రికగ్నైజేషన్ మన ఊరికి నీ ద్వారా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అవును కదా? ఇది నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ఊరికి ఏదో ఒకటి చేయాలి, ఊరికి మేలు చేయాలి. ఊరికి నీ వల్ల కీడు రావద్దు, ఊరికి నీ వల్ల నష్టం రావద్దు, ఊరికి నీ వల్ల మేలు జరగాలి, ఊరికి నీ వల్ల గుర్తింపు రావాలి, ఊరికి నీ వల్ల ఆశీర్వాదం రావాలి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన ఊర్లు ఎలా ఉన్నాయి, మన గ్రామాలు ఎలా ఉన్నాయి, మన ఊరు సరిహద్దులు ఎలా ఉన్నాయి, మనం ఉంటున్నాం. ఎంత శ్రద్ధ తీసుకున్నాడు అబ్రహాం. అయ్యా, దుష్టులతో నీతిమంతుడిని నాశనం చేస్తా. ఆ ఊరిలో మావోడున్నాడు, ఆ ఊరిలో లోతున్నాడు. ఆహా, లోతున్నాడు ఆ ఊరిలో. ఊరు 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 అయ్యాగాగాగు ఎట్టడ్డం పడ్డాడు. ఆ ఊరిలో లోతున్నాడు. ఎంతగా బ్రతుకులాడుతున్నాడు దేవుడు, ఎంతగా బ్రతుకులాడుతున్నాడు ఆలోచించండి. మన ఊర్ల కోసం మనకు ఒక పరితాపం కావాలి, మన గ్రామాల కోసం మనకు ఒక గొప్ప ఆకాంక్ష కావాలి, మన ఊర్ల కోసం మనకు ఒక బాధ్యత కావాలి, మనకు ఒక భారం కావాలి, ఒక చింత కావాలి. ఎప్పుడైనా మన ఊరిని దేవునికి ఎత్తిపెట్టావా? ప్రభా, మా చీరాల పట్టణాన్ని దీవించు ప్రభా, మా చీరాల పట్టణాన్ని కాపుకాయ్. నువ్వు ఇంతవరకు ఎంతగానో కాపు కాదు. మేము మంచోళం కాకపోయినా, మా ప్రజలు ఏమాత్రం మంచోడు కాకపోయినా సముద్రం పొంగి రాకుండా ఆపేస్తున్నావు. ఎంత మంచివాడు. ఎప్పుడని చెప్పారా? ఊరిని దేవుని ముందుకు తీసుకువెళదాం, ఊరిని దేవునికి అప్పగిద్దాం. ఎందుకో తెలుసా? ప్రభు కాపుదల లేకపోతే పట్టణాలు నాశనం అయిపోతాయి. యెహోవా కావలి కాయని ఎడల దాన్ని కావలి కాయవారు వ్యర్థం. నిజంగా నేను ఒక మాట చెప్తాను, మిగతా వాళ్ళు 100 సార్లు వందనాలు ప్రభు మా ఊరిని కాపాడావని చెప్తే మనం ఎన్నిసార్లు చెప్పాలి? 200 సార్లు చెప్పాలి. ఎందుకో తెలుసా? చెప్పండి ఎందుకో? 7 కిలోమీటర్లు కూడా లేదు. అసలు ఇండోనేషియాలో రీసెంట్గా కూడా అసలు ఆ సునామీ వస్తే ఎట్లుంటో తెలుసా మీకు? మ్యాప్లో మనం ఉన్నాం. ఆ తీవ్రత మనకు రాలేదు కాబట్టి మనకు తెలీదు. మ్యాప్లో మనం ఉన్నామంటే ఇది ఒక పెద్ద అగాధం అయితే సముద్రం ముందుకు వచ్చింది. ఎంత భయంకరం, ఎంత భయానకం. మనం ఏమవుతాం మీరు ఆలోచించండి. ప్రభు ఎంతగా కనికరిస్తున్నాడు, ఎంతగా జాలి చూపిస్తున్నాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఊరి పేర్లతో పిలువబడ్డవాళ్ళు. మొట్టమొదటిగా మీకు తెలిసిన పేర్లు చెప్పండి. ఒక 5 లేదా 7 మీకు తెలిసిన పేర్లు చెప్పండి. నెంబర్ 1 సారేపతు విధురాలు, గుడ్. నెంబర్ 2 షునేమీరాలు. నెంబర్ 3 ఎవరండి? కానాను స్త్రీ. దెన్ ఇంకా నెంబర్ 4 సమరయ స్త్రీ. నెంబర్ 5 మగ్దలేనా పేరుంది కదా అంకుల్, మగ్దలేనా మరియ పేరు కదా. నాయను విధురాలు. ఇప్పుడు నా ఏం అర్థం కాలేదని నేను చెప్పింది. ఊరి పేర్లతో పిలువబట్టం. మరి అంటే పేరు కదా, కాబట్టి ఊరి పేర్లతో పిలువబట్టం. ఈరోజు ఎందుకు వీళ్ళని దేవుడు చెప్పడానికి ఇష్టపడ్డాడంటే వీళ్ళు నిజంగా చాలా బలహీనులు వాళ్ళు. పైగా వీళ్ళందరూ ఎవరో తెలుసా? ఎక్కడో అనామకమైన స్త్రీలు. ఆ ఊరికి వాళ్ళ వల్ల వెలుగు వచ్చేసింది. లెమ్ము తేజరిల్లుమో వెలుగు నీకు. ఎవరు పాడుతున్నారు ఇప్పుడు ఆ పాటలో? వెలుగు వచ్చిందే, లే వెలుగు నీకు రావాల్సిందే, లే దెబోరా లెమ్మో. దెబోరా పాట పాడుతుంది. ఎంతకాలం ఇంకా అట్టగే ఉంటావు? ఎంతకాలం అలాగే జీవిస్తావు? ఎంతకాలం జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది, లే. ప్రభు నేను లేపుతున్నాడు. మొట్టమొదట నేను జ్ఞాపకం చేస్తున్నాను, సరేపతు విధవరాలు ఊరి పేరుతో పిలువబడ్డది. ఆ గురించి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8 నుండి 24 వచనాల్లో
ఈమె గురించి ఉంది. వాస్తవంగా మనం ఆలోచిస్తే ఈ సారెపతు, ఈ విధవరాలు, ఈమె ఎవరు అంటే యెజెబెలు రాణి యొక్క స్వస్థలం ఈ సారెపతు. మొదటి రాజుల గ్రంథం తీయండి, మీ బైబిల్ తెరవండి. 17వ అధ్యాయం 8 నుంచి అంతటా యెహోవా అతను ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతును ఊరిగిపోయి అచ్చటి ఉండుము, నిన్ను పోషించుటకు అక్కడున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఎవరామా? విధవరాలు. ఇక్కడ దేవుడి యొక్క ఆలోచన చూడండి. తన ప్రవక్త అయినా తన సేవకుడైనా ఏలియాను పోషించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఈ జాగ్రత్త వినండి. కరువు వచ్చింది ఎవరి వల్ల? కరువు ఇప్పుడు పరిపాలిస్తుంది ఎవరు? ఇశ్రాయేల్ రాజ్యాన్ని. ఆయన భార్య ఎవరు? వీళ్ళ వల్ల కరువు. వినండి, ఇంతకీ ఈ యెజెబెలు ఏ ఊరామా? సారెపతు. దేవుని యొక్క ప్రణాళిక చూడండి. కరువు వచ్చిందేమో యెజెబెలు తన భర్త ఆహాబు వల్ల. ఆమె బయలు ఆరాధన ప్రారంభించింది. ఇంతకీ ఈమె పుట్టు స్థలం, పుట్టిల్లే ఊరు? సారెపతు, సీదోను సంబంధమైన. దేవుడు ప్రణాళిక చూడండి. ఆమె అక్కడి నుంచి వస్తా ఇశ్రాయేల్ దేశానికి కోడలుగా వస్తా దేవతలను పట్టుకొచ్చింది. కానీ తన ప్రవక్త అయిన సేవకును పోషించడానికి దేవుడు ఎవరు పంపించాడు? సారెపతు పంపించాడు. అక్కడ ఎవరున్నారంట? ఏమైనా ఫాలో అవుతున్నారా? విధవరాలు. అక్కడ విధవరాలను దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె ఎవరంటే సారెపతు అనే ఊరు. ఆమెకి పేరుంది, కానీ దేవుడు ఆ పేరు రాయలేదు. ఆ ఊరి పేరు పెట్టి పిలిచాడు. ఇక్కడ వినండి, తన ప్రవక్త అయిన ఏలియాను పోషించడానికి దేవుడు వాడుకున్న ఘటన చూసారా? బలహీనరాలు, అయోగ్యురాలు, ఆస్తిపరురాలు కాదు, ఆస్తి లేదు, శక్తి లేదు, మిక్కిలి బలహీన ఘట్టం. ఆమె అంది, అయ్యా నా దగ్గర కొంచెం పిండి, పట్టెడు పిండి, కొంచెం నూనె తప్ప నా దగ్గర ఏం లేదు. నేను నా బిడ్డ ఇవి తిని చనిపోతాం, మాకు చివరి భోజనం. ఇటువంటి ఆమె నా దేవుడు ఎన్నుకుంటాడు. ఆలోచించండి. ఏలియా నిజంగా దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు. వెళ్ళు, నిన్ను పోషించడానికి సారెపతుకు వెళ్ళు, సీదోను సంబంధమైన ఊరికి వెళ్ళు. యెజెబెలు రాణి స్వస్థలం ఇది. బయలుదేవతకు ఆజ్యం అక్కడే ఉంది. బయలుదేవతకు ఆరాధన కేంద్రం ఉంది. మధ్యధరా సముద్రం ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మ్యాప్ చూడండి. తూరు సీదోను పట్టణాలకు ఇది 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సారెపతు. జస్ట్ 8 కిలోమీటర్స్ అంటే సముద్రం అంతా. ఆ ఊరికి పంపించాడు ఏలియాని. ఇప్పుడు ఆ ఊరు ఎవరు తెలుసా? సారెపతు. ఆ ఊరిలో ఎవరు ఉన్నారు? విధవరాలు. ఎంతమంది లేరు చూడండి. అక్కడ ఎవరి దగ్గరికైనా పంపించవచ్చు కదా దేవుడు. కానీ దేవుడు ఎన్నుకున్నాడు ఆమెని. ఎందుకో తెలుసా? వినండి చాలా జాగ్రత్తగా. దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు ఎలా ఉంటారో ఈ సారెపతు విధవరాలను చూస్తున్నాం. దేవుడు చాలా ఆశ్చర్యం అవుతూ ఉంటుంది మనకి. దేవుడు ఎలా ఎన్నుకున్నాడు ఈమెని? అసలు ఆమె పరీక్ష చూడండి. ఏలియా వచ్చాడు ఆ ఊరు, ఆ గ్రామానికి వచ్చాడు. ఎటు చూసినా ఎండిపోయింది. 3.5 సంవత్సరాల నుంచి భయంకరమైన కరువు, ఏం లేదు అసలు. వస్తే నేను అనుకుంటాను ఏలియాకి కనిపించింది ఈమె ఆ పొలం ఎరుకోవడానికి వచ్చింది. ఏలియా ఈమా కాదా ఈ డైలమా ఈమా కాదా? ఆయన పరీక్షిద్దామని నీళ్లు తెమ్మన్నాడు ఆమెని. అంటే ఏలియా పెట్టుకున్నాడు ఇలాగా. ఆమె నీళ్లు తేవడానికి వెళ్తే ఆమె కదా, ఒక్కొక్కసారి నీళ్లతోనే పరీక్షలు ఉంటాయి కదా. బావి దగ్గరికి వచ్చి ఎలియాజరు పరీక్ష పెట్టుకున్నాడు. చాలామంది వచ్చారు అక్కడికి నీళ్లు చేదుకోవడానికి. పెళ్లి కావాల్సిన పిల్లల కన్యలు అక్కడ చాలామంది వచ్చారు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, నీళ్లు చేదిపోయమని అడుగుతా. ఎవరైతే నాకు నా ఒంటెలకు నీళ్లు చేది పోస్తారో ఆమె ఇస్సాకుకి. ఆమె ఎవరు? ఏలియా నీళ్లు తెమ్మన్నాడు ఆమెని. నీళ్లు తేవడానికి వెళ్తున్నప్పుడు ఏలియా, ఆగు, నాకు రొట్టె చేసుకురా అన్నాడు. నాకు అప్పం చేసుకురా అంటే ఆమంది, అయ్యా తొట్టెలో పట్టెడు పిండి, కొంచెం నూనె, ఇది తప్పేం లేదు. ఆలోచించండి. ఆమె ఇచ్చిన సమాధానం చూడండి. పట్టెడు పిండి, కొంచెం నూనె. ఇటువంటి స్థితిలో ఏలియా అంటున్నాడు, భయపడవద్దు, వెళ్ళి నేను నీకు చెప్పినట్టు. ఆమె బయలుదేరి వెళ్తున్నప్పుడు అంటున్నాడు, ఆగు, మొదట నాకు చేసి. ఇప్పుడు ఆమె
తన దగ్గరున్నది ఏలియాకి ఇవ్వడానికి ఇష్టపడింది అంటే, ఏలియా మాటకు లోబడింది అంటే, ఏలియాని దైవ సేవకుడిని గుర్తించి ఏలియాకి ఇస్తే దేవునికి ఇచ్చినట్టు అని విశ్వసించిందంటే ఎంత విశ్వాసం అండి ఆమెకి. అందుకే ఊరికి ఆ పేరు పెట్టి పిలుస్తున్నాడు దేవుడు. ఆమెలో ఉన్న విశ్వాసం, నేనంటాను అట్టాంటి విశ్వాసం కదా ఆమెది. గుండెలను ద్రవింపజేసే విశ్వాసం. వినటానికి కథలు బాగుంటాయి, చేయటానికి మన మనసు ఒప్పుకోదు కదా. దేవుడు ప్రేరేపిస్తాడు కానీ నువ్వు చెయ్యవు. అందుకే నీ ఊరు మారలేదు. ఇదిగో ఊరు ఈ రోజుకి కూడా సారేపతో అవుట్ స్టాండింగ్, జస్ట్ విలేజ్, ఎవడో తెలీదు. ఈ విధవరాల వల్ల ఆ ఊరు తెలిసింది. నిజంగా ఆలోచించండి. హార్ట్, దేవుడు హృదయాన్ని కొలుస్తాడు. నిజంగా హృదయం దేవుడు కొలతల్లో సరిపోయింది. బయటికేమో ఆమె బలహీనరాలుగా, బయటికేమో యోగ్యత లేని ఆమెగా, బయటికేమో ఏ ఆధిక్యత లేని ఆమెగా. అసలు ఆమెను చూస్తే ఇచ్చామగుందా తీసుకున్నామగుందా? మాట్లాడండి. ఎట్టుంది? తీసుకున్నామగా ఉంది. ఇందాక నేను వాక్యం సిద్ధపడతా, నేను ఒక విషయం చూసా. ఆయన కాశీ, రైట్, కాశీ దగ్గర మన కాశీ వారణాసి దగ్గర తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పోయాడు దర్శనానికి. ఆయన నిత్యం వెళ్తూ ఉంటాడు. చుట్టూ తిరిగి అలసిపోయి ఆ మామూలు డ్రెస్లో ఉన్నాడు, గడ్డం పెంచుకొని. ఆయన ఎట్టుంటాడు మీకు తెలుసు కదా. ఆ గోడ పక్కన చెట్టుంటే కూర్చున్నాడంట. ఒక కారు దగ్గర ₹20 ఇచ్చిపోయిందంట. ఎవరికి? ఎట్టుంటుంది? వెనక్కి కూడా తిరిగి చూడలేదంట. ఈయన పరిగెత్తి కారు ఎక్కుతుంటే, అమ్మా స్టాప్, మఫ్లర్ తీసి నేను తెలుసా నీకు అన్నాడంట. ఆమె కెన్ ఐ గివ్ 10 more rupees అందంట. అంటే ఇంకొక ₹10 ఈయన అంటే ఈయన గుండె ద్రవించిపోయి ఆమెను అన్నాడంట, అమ్మా ఐ ఆమ్ తమిళ్ సూపర్ స్టార్, కోలీవుడ్ సూపర్ స్టార్ అంటే ఆమె ఆశ్చర్యపోయి సారీ అంటే ఆయన అన్నాడంట, లెట్ ఇట్ బి డన్, ఇది జరగని. నువ్వు ఇవి ఇవ్వడం ద్వారా నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటో తెలుసా? నేను బెచ్చగాడినని. నాకట్ట పెట్టుంది. నిజంగా ఇలాంటి సత్యం కథ ఆశ్చర్యంగా అనిపించలా? తమిళ ఆయన విషయం ఆయన దానిలోనే మాట్లాడుతున్నాడు. అది వీడియో పెట్టారు, ఆ కామెంట్స్ పెట్టారు. ఆయనే రజనీకాంత్ మాట్లాడుతున్నాడు. నాకు చాలా సంతోషమైంది. ఆమె అలా ఇచ్చినందుకు నాకు ఒక విషయం అర్థమైంది, లోకంలో నేను ఒక బెచ్చగాడినేనని. నిజంగా ఆలోచించండి ఒకసారి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇవ్వడం ఎంత గొప్ప విషయం. ఉండి ఇవ్వడం కాదు, ఏమి ఇవ్వడం? లేకుండా ఇవ్వటం. లేకుండా కాదు, నువ్వు చివరిది నీకు ఇవ్వడం, చివరిది పంచడం. అందుకే ఈమెని దేవుడు ఆ ఊరి పేరు పెట్టి పిలిచాడు. పైగా వెళ్తుంటే ఆయన అంటాడు, ఆగు, మొదట ఏ మాట అంటే బాగుంటుంది? నువ్వు చేసుకో, నీ కొడుకు చేసుకో, చివరి మొక్క నాకు అనాలా, మొదట నాకు అనాలా? ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా అడుక్కుని ఆయన వచ్చి తొందరగా కూర చేయండి అంటే ఎట్టుంటుంది నీకు? ఎట్టుంటుంది? మీరు అక్కడ వాడే పదజాలం ఎలా ఉంటుందో తెలుసు కదా. పైగా వచ్చి, అమ్మా మీరు తినకముందే ముందు నాకు వేయండి అంటే వేస్తారా? వేయరు. ఎందుకని? ఇష్టం ఉండదు. ఏలియా ఇప్పుడు అట్టే అన్నాడు. ఏమన్నాడు? మొదట నాకు చేసి. ఎంత కూల్ అన్నావా, ఎంత సాఫ్ట్ ఆమా, ఎంత సాత్వికురాలు, ఎంత దీనత్వం, ఎంత ఒబీడియన్స్ ఆమె, ఎంత సరెండర్. ఇంకొక విషయం, ఆమె జ్ఞానవంతురాలు. ఎందుకు తెలుసా? ఏలియాని చూసి ఏలియా ఎవరని గుర్తుపట్టింది? ఇంటికి వెళ్ళామా, నిజంగా ఆ హార్ట్, ఆమె హృదయం ఎంత పెద్దదండి, ఎంత విశాలమైంది ఆమె హృదయం. నిజంగా ఆలోచించండి ఒకసారి. ఇవ్వడం ఎంత గొప్ప, దేవునికి ఇవ్వడం ఎంత గొప్ప. వెనక ముందు ఆలోచించకుండా నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు నిజంగా ఎంత సంతోషిస్తాడో ఆలోచించండి. చాలామంది క్రైస్తవుల్లో ఇంకా ఇప్పటికీ కూడా దేవునికి ఇవ్వని వారు ఎంతమంది? నేను జ్ఞాపకం చేస్తున్నాను.
ఒక పెద్ద కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు. ఆయనకు జీతం దాదాపు 10 లక్షలు వస్తాయి నెలకి. 1,20,00,000 ఆయన జీతం, 12 లక్షల పైన ఉంటుంది ఆయన జీతం. అయితే ఒక దినాన చాలా కాలం నుండి పనిచేస్తున్నాడు ఆయన దగ్గర డ్రైవర్, చాలా కాలం నుండి పనిచేస్తున్నాడు. ఒక దినాన ఈ డ్రైవర్కి బర్త్డే అయింది. ఈ డ్రైవర్కి డ్రెస్ కొందామని వాళ్ళ ఆఫీసర్, వాళ్ళ ఓనర్ ఏం చేశాడంటే, ఒక షాప్కి వెళ్ళి కారు బయట పెట్టి, నువ్వు బయటే ఉండని ఈ డ్రైవర్కి చెప్పకుండా వెళ్ళి ఆ డ్రెస్సుల దగ్గరికి వెళ్ళి డ్రెస్సులు పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ డ్రెస్సుల మీద చాలా రేట్లు ఉన్నాయి. ఈయన ఇంకా పరీక్షిస్తున్నాడు. ఈలోపు అక్కడ బేరర్ ఉంటాడు, వచ్చాడు. ఏంటి సార్, ఏం చేయాలి, ఏం కావాలి మీకు అడిగితే, అడిగాడు ఈ డ్రెస్సు అంత అడిగాడు, మీకు ఏ డ్రెస్ కావాలంటే అన్నిటికన్నా తక్కువ ఖరీదు చూపించాడు. ఎంతలో చూపించమన్నారంటే జస్ట్ 1,000. 1,000లో చూపించు. ఎవరికి సార్ అంటే మా డ్రైవర్కి, వాడి బర్త్డే, వాడికి డ్రెస్ ఇద్దామని. వెంటనే ఆ డ్రెస్ ప్యాక్ చేసి పిన్ చేసేసి ఇచ్చేసాడు. 1000 రూపాయలు కట్టేసి ఆయన వెళ్ళిపోయి ఆ డ్రైవర్కి, ఇదిగోరా నీ బర్త్డే, నీకు గిఫ్ట్ అని డ్రెస్ కొనిచ్చాడు. ఆ డ్రైవర్ చాలా ఆనందపడిపోయాడు. ఎందుకో తెలుసా, అది ఇచ్చింది ఎవరో, వాళ్ళ ఓనరు, యజమానుడు. నా బర్త్డే గుర్తుపెట్టుకొని నా యజమానుడు నాకు డ్రెస్ ఇచ్చేసాడు అని. కరెక్ట్గా 6 నెలలు తిరిగేటప్పటికి ఓనర్ బర్త్డే, ఇంటికి వెళ్ళిపోయాడు. రేపే బర్త్డే, కారు పెట్టేశాడు. సంతోషంగా ఏం చేశాడు తెలుసా, షాప్కి వెళ్ళిపోయాడు. ఏ షాపులో అయితే తన యజమానుడు తన కొరకు బట్టలు కొన్నాడో అదే షాప్కి వెళ్ళాలని కోరిక. వెళ్ళిపోయి సేమ్ డ్రెస్సులు ఎత్తుకుతున్నాడు. డ్రెస్సులు ఎత్తుతుంటే అర్థం కాలేదు. ఏం కావాలి నీకు అంటాడే, డ్రెస్ కావాలి. నీ బర్త్డే అంటే కదా, మీ సార్ వచ్చాడు, ఓనర్ వచ్చాడు, నేనే డ్రెస్ ఇచ్చాను. మీ సార్ బర్త్డే కదా, నీకేం కావాలి అని అడిగితే డ్రెస్ కావాలి. ఇదిగో చూడు డ్రెస్ అంటే, ఇది కాదంటే ఏం కావాలంటే అడిగాడంట. అన్నిటికన్నా ఎక్కువ ఏది ఖరీదు ఉంటుంది మాకు, మా ఓనర్ ఆయన, నాకు బాస్ ఆయన, ఆయనకి శ్రేష్టమైంది ఇవ్వాలి అని అక్షరాల 7,000 డ్రెస్ ప్యాక్ చేయించాడు. ఓ ప్రశ్న, వీళ్ళిద్దరిలో ధనవంతులు ఎవరు? డ్రైవర్ ధనవంతుడు. నేటి దినాన చాలామంది సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సారేపతు విధురాలు పేదాం కాదు, దేవునికి ఇచ్చే విషయంలో అవి ఎవరు? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎంతుండి ఏం ప్రయోజనం దేవునికి ఇవ్వండి. ఈరోజు సారేపతు విధురాలు ఇంటికి వెళ్ళి, ఏ అనుమానం లేదు ఆమెకి, తొందరగా రొట్టె చేసి మొదట చేసుకొని మిగతాది అక్కడ పడేసి, అంత అవసరమే ఉంది, వెళ్ళి ప్రవక్తకు పెట్టింది. నిజంగా అందుకే ఆయన అన్నమాట, మొదట నాకు చెయ్యి, తర్వాత నీకును నీ కుమారులకు అప్పములు. ఇంటికి వచ్చిందామా, ఆశ్చర్యం. పిండి ఎంత ఉందో అంతే ఉంది, నూనె ఎంత ఉందో కరువు కాలం వరకు. ఆశ్చర్యకరమైన విషయం, ఏలియా ఇంటికి వచ్చాడు. ఆమెకు ఆహారం లేని వారు ఆ బంధువులందరూ ఏ ఇంటికి వచ్చారు? ఎందుకో తెలుసా, ఆమె సారేపతు. ఈరోజు ఆ గ్రామం వాస్తవంగా రాణిని బట్టి పిలవాలి, ఆ ఊరి పేరు రాణిని బట్టి పిలవలేదు. సారేపతు విధవరాలు. ఊరు మారింది, ఈమె తీరు వల్ల ఊరు పేరు వచ్చింది. సారేపతు ఎలాంటిదో మనకు తెలియదు, కానీ సారేపతు విధవరాలని దేవుడు పిలవడానికి ఇష్టపడ్డాడు. ఆమె భక్తి, ఆమె విశ్వాసం, ఆమె దీనత్వం, ఆ తగ్గింపు దైవ సేవకుడిని గుర్తించి ప్రేమించి దేవునికి మొదటకిచ్చే విషయంలో ఈ తెగింపు ఉందా? సారేపతు విధవరాలు. నిజంగా మనం ఏం చేసాం చెప్పండి? మన ఊరిలో ఒక మంచి కార్యం అన్నా చేసామా దేవునికి? 2 గనురాలు 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం. ఈమె ఎవరో తెలుసా? గనురాలు. ఈమె పేరేంటి? షూనేమీరాలు, షూనేం పట్నం. నిజమే, ఈమెకి పేరుంది, కానీ ఈమె పేరును బట్టి పిలవలేదు. చూడండి, షూనేమురాలు, షూనేము పట్టణానికి సంబంధించిన ఆమె. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి. ఒక దినమందు ఎలీషా షూనేం పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చును. ఎవరేమా? షూనేము పట్టణం గనురాలు, షూనేము పట్టణస్థురాలు. చాలామంది ఉన్నారు కదా షూనేములో, ఈ ఒక్కటే ఉందా? లేదా ఆమెను బట్టి ఆ ఊరి పేరు పెట్టి పిలువబడింది. ఎందుకో తెలుసా? దైవ సేవకుడికి ఆమె ఆతిథ్యం ఇచ్చింది.
ఎలీషా ఆ ఊరికి వస్తున్నాడు. ఎలీషాను గుర్తుపట్టి ఎలీషా దగ్గరికి వెళ్ళి అంటుంది, అయ్యా నీవు మా ఇంటికి భోజనానికి రావాలి. ఎందుకంట ఎలీషా ఇంటికి? ఎలీషా వస్తే ఆ ఇంటికి ఎవరు వచ్చినట్టు? నిజంగా ఈ కాన్సెప్ట్ అర్థం తెలుసా నీకు? దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, పేదలకు ఇచ్చినప్పుడు పేదలను కనికరించేవాడు యెహోవాకు. ఈ సంగతి తెలుసా? పేదలను తృణీకరిస్తున్నావా? పేదలను అవమానపరుస్తున్నావా? పేదలను మర్చిపోయావా? దేవుడు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులు, వాళ్ళు ఎవరంట? పేదవాళ్ళు. దేవునికి ఏమవుతారు వాళ్ళు? సహోదరులకు ఇస్తే నాకు ఇచ్చినట్టే. దేవుడు అప్పు పెట్టమంటున్నాడు. నిజంగా ఈ గొప్ప విషయం ఎంత వెసులుబాటు కలిగించాడు దేవుడు మనకి. దేవుడికి ఇచ్చే స్థాయికి తీసుకొచ్చాడు. దేవుడికి ఇచ్చినప్పుడు ఆయన ఊరుకుంటాడా? ప్రవక్త ఆ ఇంటికి బలవంతం చేసిందామా ఎంతగా బ్రతిమలాడిందో వచ్చాడు. ఆమె ఆతిథ్యం బాగుంది, ఆమె వినయం బాగుంది, ఆమె మాట తీరు బాగుంది, ఆమె ప్రవర్తన బాగుంది, ఆమె ప్రేమ బాగుంది. అందుకే ప్రవక్త ఆశ్చర్యపోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆమె ఇంకొక అడుగు ముందుకేసి అంటుంది, నీవయ్యా ఈ ఊరు వచ్చినప్పుడల్లా మా ఇల్లు ఉందని గుర్తుపెట్టుకో. ఏమంది? మా ఇల్లు ఉంది. నీ ఇంటికి మా ఇల్లు ద్వారాలు ఎప్పుడు కూడా తెరవబడే ఉంటాయి. నువ్వు మా ఇంటికి వస్తేనే మాకు ఇష్టం అని అంత ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళ భర్తను ఒప్పించి ఆయనకి గెస్ట్ రూమ్ కట్టించేసింది. నువ్వు వేరుగా ఉండాలి. ఆమె చూడండి, ఆయనకి ఏం కావాలో అన్నీ ఆ రూములో అమర్చేసింది. ఆశ్చర్యపోయి ఎలీషా అంటున్నాడు, బా ఇంత భక్తి శ్రద్ధలు మన ఎడల ఈమె కనబరుస్తుందే. షూనేం పట్టణస్తురాలు, షూనేము పట్టణానికే వెలుగుగా మారిందామా. షూనేము పట్టణాన్ని ప్రభు పాదాల దగ్గరకు తీసుకొచ్చింది. ఆతిథ్యంలో ఆమె సాటి. నిజంగానే ఆలోచించండి. షూనేం పట్టణం. ఎలీషా ఇప్పుడు షూనేము పట్టణానికి వెళ్ళాలి అని ఎలీషాకి మదిలోకి వచ్చిన ఎవరు గుర్తొస్తారు? ఎలీషాకి ఆ ఇంటికి వెళ్ళాలి. ఎలీషాకు చూడండి, దేవుడు ఎవరిని ద్వారా ఎంత శ్రేష్టమైన ఏర్పాటు చేశాడో. దైవ సేవకునికి ద్వారాలు తెరవబడ్డాయి. దేవుని పరిచర్యకు ఆ గృహంలో ద్వారాలు తెరవబడ్డాయి. మరి మన గృహాలు ఎలా ఉన్నాయి ఆలోచించండి. మన ఊరి తీరు తెన్నులు మారాలి అంటే ముందు మనం మారాలి. మన గ్రామం యొక్క స్థితి మారాలంటే మొదట మనం మారాలి. ఎలీషా ఆ ఊరు వచ్చినప్పుడల్లా అక్కడికి వస్తూ ఉన్నాడు. నిజంగా ఆమె ఎందుకు గనురాలైందో తెలుసా? బైబిల్ గ్రంథంలో గనుడు గనురాలు అని చాలా తక్కువ సందర్భాలలో దేవుడు రాయడానికి ఇష్టపడ్డాడు. గనుడు ఘనమైన కార్యాలు చేసేవాళ్ళని ఏమంటారు? నిజంగా ఈమెను గనురాలని పేరు ఎవరు పెట్టుకున్నారు? దేవుడే పెట్టాడు. ఎందుకో తెలుసా? ఆమె ఎన్ని గొప్ప విషయాల్లో గనురాలో నేను ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆ ఇంటికి ప్రవక్త వచ్చినప్పుడు ఆయనకు ఒక గది కట్టించి ఆ గదిలో ఆమె పెట్టిన వస్తువులు ఏంటో తెలుసా? మంచం, బల్ల, పీట, దీపస్తంభం. ఆ ఫర్నిచర్ చూడండి ఎలా అరేంజ్ చేసిందో. అంటే దైవ సేవకుని ఆమె చూడండి ఏం చెప్తుందండి. మంచము విశ్రాంతికి గుర్తు. అలసిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్కడ పడుకుంటావు? నుంచొని ఆ పక్కన వాళ్ళు అడుగుతావు, ఎయిట్ మంచం అని వేసుకోకూడదు. ఏంటా మంచం? అడ్డం పడిపోతాను అంటావు. మన డైలాగ్స్ ఏ కదా. ఎవడో తెచ్చి మంచం వేయాలి. మంచం అలా పడుకోగానే ఎట్ట ఉంటుంది? నీకు హాయిగా ఉంటుంది. అంటే మంచం దేనికి గుర్తు? విశ్రాంతి. యేసయ్య మనకు మంచం అయిపోయాడు. ఆయన ప్రయాసపడి భారం మోయుచున్నా అంటే ఆ గదిలో యేసయ్యని చూపించింది మంచంలా. 2 బల్ల. ఆదివారం మనం చేసేది అదే. ఉదయం బల్ల ఆరాధనకు గుర్తు. క్రీస్తును కలుసుకునే చోటు. ఆరాధన హృదయాంతరంగం నుండి ఆరాధన. బల్ల అంటే ప్రభు, ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం. 2. 3 పీట. పీట అంటే అర్థం ఏంటంటే, మనం పాతకాలంలోకి వెళ్తే గురువులు పైన కూర్చునేవాళ్ళు, శిష్యులు ఆడ కూర్చునేవాళ్ళు, పాదాల దగ్గర పీటల మీద కూర్చునేవాళ్ళు. నేటి దినాన గురువులు ఇటుపోయారు, ఆ శిష్యులు ఇటుపోయారు, వీళ్ళు ఆడ కూర్చుని వీళ్ళు కింద. మారిపోయింది కదా. ఎంత విచిత్రం అండి అసలు. ఎల్కేజీకి యూకేజీకి ఏసీ రూములు అంట. ఏమా ఎంత మారింది? ఏసీ రూములు, కాన్సెప్ట్ స్కూల్స్, టెక్నో స్కూల్స్. మారిపోయింది. విద్యా వ్యవస్థ మారిపోయింది.
మరి తల్లిదండ్రులు కూడా మరి వేరే ఆప్షన్ ఏముంది, పోటీ పడాల్సిందే. వద్దు చేర్పించకూడదన్న పని అయిద్దా? అవ్వదు. మీరు ఆలోచించండి ఒక్కసారి. ఈమె చూడండి, పీట అంటే అర్థం ఏంటో తెలుసా? అయ్యా నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చో, దేవుడు నీకేమో నేర్పిస్తాడు, అది మాకు నేర్పించు. దీపస్తంభం అంటే వాక్యానికి గుర్తు, నీ వాక్యము నా పాదములకు. ఇప్పుడు చెప్పండి, ఆమె ఎంత జ్ఞానవంతురాలు మీరు ఆలోచించండి. ఇప్పుడు మీ ఇంటికి దైవ సేవకుడు వస్తే మనం ఏం పెడతాం? మనం మంచం వేస్తాం, ఇంకేం అరేంజ్ చేస్తాం. కానీ అన్నీ ఇచ్చామా? ఇవి ప్రాముఖ్యం. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఇంకొక విషయం, ఎందుకు ఆమెను గండ్రాలని పిలువబడిందంటే కొడుకు చనిపోయాడు. ఎలీషా కొడుకునిచ్చాడు, దేవుని ద్వారా కొడుకునిచ్చాడు కదా. కొడుకు చనిపోతే ఈ సంగతి పొలంలో ఉన్న భర్తకు కూడా చెప్పలా. ఈ కొడుకుని తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెట్టింది? ఏమంచాం? నిజంగా ఎంత జ్ఞానవంతురాలు అన్నామా? దైవ సేవకుని మంచం మీద పడుకోబెట్టి తలుపేసి. ఇప్పుడు ఎంత కొడుకు చనిపోయాడని తెలుసా? చనిపోవడం తెలుసా? ఈమెకి చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళింది? ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. మీరు ఆలోచించండి. ప్రవక్త దగ్గరికి వెళ్తే ఎలీషా ఆమెను దూరంగా గుర్తుపట్టి గెహజీ అన్నాడు. గెహజీ ఆమె గండ్రాలు వస్తుంది, వెళ్ళి అందరు క్షేమంగా ఉన్నారని కనుక్కొని రాపో అంటే ఈమె వెళ్ళి గెహజీ అడిగి, అమ్మా మీరు ఎలా ఉన్నారంటే మేము క్షేమముగానే. ఎందుకని క్షేమముగానే? ఎందుకు ఏడవలేదు? ఎందుకు గల్లంత చేయలేదామా? ఎందుకు గోల చేయలేదంటే ఆమె తన కుమారుడు తిరిగి బ్రతుకుతాడు, ఇక్కడ ప్రవక్త ఉన్నాడు, అక్కడ మంచం ఉంది. ఇప్పుడు చెప్పండి, గండ్రాలా కాదా? న్యాయమేనా ఆమెను గండ్రాలని పిలవటం? అవును. మనలో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి ఆలోచించండి. 3 కానాను స్త్రీ, మత్తయి సువార్త 15వ అధ్యాయం. కానాను స్త్రీ, మత్తయి సువార్తలో 15వ అధ్యాయం. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమెకి పేరుంది. అయితే దేవుడు ఆమె పేరు రాయడానికి ఇష్టపడలేదు. ఆమెను కానాను అని పేరు, ఆమె ఊరు కానాను అని పేరు స్త్రీగా పిలిచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. 21వ వచనం. అక్కడను యేసు అక్కడి నుండి బయలుదేరి తూర్పు సీదోను ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుతున్నదని కేకలు వేసినాం. అందుకైనా ఆమెతో ఒక్క మాట నేను చెప్పలేదు. అప్పుడైనా శిష్యులు వచ్చి, ఆమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఆమెను పంపించి వేయమని ఆయన వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకు కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నా సహాయం చేయమని ఆయన అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలకు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కను తిన్ను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పట్టుదలకు మారిపోయారు. కానాను స్త్రీ, ఇది కూడా అన్యుల దేశం, విగ్రహారాధన దేశం. ఇది కూడా ఈమె కుమార్తెకు దయ్యం పట్టింది, ఒకటే కూతురు. ఈమెం చేసింది తెలుసా? ఏసై దగ్గరికి వచ్చిందామా? ఏసై ఆ ప్రాంతాలు గుండా వెళ్తుంటే ఏసై దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఏమని పిలుస్తుంది ఏసైని? దావీదు కుమారుడు. ఇంకో ఆయన పిలిచాడు ఏసైని, తీమై కుమారుడైన భర్తమ ఏసైని ఏమని పిలుస్తున్నాడు అంటే, ఈ స్త్రీకి ఏసయ్య ఏ వంశంలో పుడతాడో బాగా తెలుసు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, అయ్యా నా కూతురికి దెయ్యం పట్టింది, బహు బాధపడుతుందయ్యా, దయచేసి నా కూతుర్ని నీవు బాగు చేయి అంటే ఏసై ఒక్క మాట కూడా చెప్పలా. ఆమె అడుగుతానే ఉంది, ఎంటబడతానే ఉంది. ఏసై నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, కానీ ఒక్క మాట కూడా చెప్పలా. ఇప్పుడు ప్రశ్న, ఇప్పుడు ఏసై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు త్రోవ పక్కన ఉన్న గుడ్డివాడు యేసు దావీదు కుమారుడా అంటే ఆగిపోయాడు. ఇప్పుడు ఈమెం చేస్తుంది? ఎంట పడుతుంటే ఆయన ఆగాడా? ఆగలేదు. పైకి ఒక మాట అన్న చెప్పాడా? ఎందుకని? దేవుడు ఒక్కొక్కసారి ఆయన వ్యవహరించే తీరు బల ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. ఆయన ఇష్టం ఎవరితో ఎలా చేయాలో, ఎవరి జీవితంలో ఎలాగ దేవుడు జోక్యం చేసుకోవాలో అది ఆయన ఇష్టం, అది మన ఇష్టం కాదు. ఈరోజు నా మాటలు అర్థమవుతున్నాయా? మన జీవితంలో దేవుడు వ్యవహరించే తీరు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ ముందేమో యాకోబును కత్తితో చంపించారు. హేరోదు ఏం చేశాడు? యాకోబుని తెల్లారితే ఎవరిని చంపుతాడు? పేతురుని చంపుతాడు. దేవుడు ఎవరిని విడిపించాడు? ఎవరిని వదిలేశాడు? దేవుడు అన్యాయస్తుడా? కాదు. దేవుడి ఇష్టం, ఎలాగైనా ఆయన పనిచేస్తాడు. ఆలోచించండి ఒకసారి.
బాప్తిసం ఇచ్చి యోహాను చెరసాలలో వేశారని తెలుసా తెలియదా? ప్రభు తలుచుకుంటే ఏమైద్ది? బయటికి తేలేడా? ఇంకొక విషయం, అసలు బాప్తిసం ఇచ్చి యోహాను చంపేటప్పుడు ప్రభు చాలా దగ్గరే ఉన్నాడు. చిరఛేదనం చేసేటప్పుడు దేవుడు ఎందుకు జోక్యం చేసుకోవాలా? దేవుడు కొన్ని ప్రణాళికలు అలా జరగనిస్తాడు, మన లైఫ్లో కూడా జరగనియాలి. అవి ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేరుతుంది. ఆలోచించండి, ఈ గండ్రాలు ఎలాగా ప్రభు తన కుమారుడు విశ్వసించి బ్రతుకుతాడని మంచాన్ని ధైర్యంతో ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రవక్తను తెచ్చి కుమారుడు బ్రతికాడు. నిజంగా ఆమె ఎంత విశ్వాసం! ఈ కానాను స్త్రీ దగ్గరికి వచ్చినప్పటికీ యేసు వెంట పడతా ఉంది, ఏం మాట్లాడట్లా. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి వెంట ఎంతసేపు పడితే ఏమైంది? కానీ ఆగిందా? శిష్యులకి డిస్టర్బ్ అవుతున్నారు. ఈమె వెంట పడుతుంటే శిష్యులకి ఇబ్బందిగా ఉన్నాను. ప్రభువా, ఆమె వెంట పడుతుంది, ఏదో ఒకటి చేయొచ్చు కదా, ఏదో తేల్చే, ఆమెను పంపించే అన్నారు. ఇప్పుడు వీళ్ళు పంపించకూడదు? శిష్యులు పంపించచ్చుగా, ఎందుకు పంపించలేదు వీళ్ళు? మాట్లాడండి. ఇప్పుడు ఏమన్నారు చెప్పండి వాళ్ళు యేసయ్యని? నా కుమార్తె దెయ్యం పట్టి బహుబాధతో కేకలు వేసిన అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపించి వేయమని ఆయనను వేడుకొనగా ఏమంటున్నారు శిష్యులు? ఈమెని వాళ్ళు పంపించకూడదు? చాలా ప్రయత్నాలు చేశారు. పోపు అని ఆమె బాదు, వీళ్ళంటే లెక్కలేదు ఆమెకి. ఎందుకు? విషయం లేదు వీళ్ళ దగ్గర. మనలాంటి వాళ్ళు వాడు కూడా. అమ్మా వింటున్నారా? ఈరోజు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక బిడ్డని దెయ్యం బట్టి యేసయ్య దగ్గరికి తీసుకొద్దామని తండ్రి వస్తే యేసయ్య కొండ మీద ఉన్నాడు, కింద ఇళ్ళు దొరికారు వాళ్ళకి. శిష్యులు ఇదిగో మా కొడుకును బాగు చేయండి అంటే వాళ్ళు అన్ని ప్రయోగాలు చేసి వల్లగాల చెమటలు పట్టి కూర్చున్నారు. యేసయ్య దిగాడు, ఈయన కంప్లైంట్ చేశాడు వాళ్ళ మీద, ప్రభువా నా కొడుకుని నీ శిష్యుల దగ్గరికి తెస్తే అది వాళ్ళకి వాళ్ళ వల్ల కాల. ఎంత అవమానం అంటే! వాళ్ళు ఏంది? శక్తి లేని వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఊరుకుంటారా? అరిచారు, ఎంత అరిచినా ఆమెకి యేసయ్య ఎంట పడతానే ఉంది. అప్పుడు యేసయ్య నోరు తెరిచాడు, అమ్మా నేను ఎక్కడికి వచ్చాను తెలుసా? యూదుల కోసం వచ్చాను, గొర్రెల కోసం వచ్చాను. నేను ఇప్పుడు వాళ్ళ కోసం పనిచేయాలి, నీ కోసం కాదు అన్నప్పుడు ఆమె అంటుంది, చూడండి ఆ మాట ఎంత ఆశ్చర్యాన్ని గొలిపిస్తూ ఉందో. 24 ప్రభు ఏమన్నాడు? ఆయన ఇశ్రాయేలు ఇంటి వారు నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్కలకు వేయట యుక్తము. దేవుడు వాడిన మాట చూడండి, ఏంటి? పిల్లల రొట్టె తీసుకొని ఎవరికి వేయటం అంటే ఆమెను ఏమన్నట్టు? మీరైతే ఏమంటారు? కుక్క అంటావా నన్ను? ఇంతసేపు తిప్పించుకొని నేను కాదు కుక్క, నువ్వు కుక్క, నీ శిష్యులు పిచ్చి కుక్కలో. ఎందుకు అని ఉంటారు కదా వాళ్ళు. ఇందాక దాకా వాళ్ళు కూడా గోల్ చేశారు కదా. ఆమె చూసారా? నిజంగా ఆమె దృష్టి అట్ట కాదు. పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదంటే వెంటనే డైలాగ్ కొట్టేసింది ఆమె. నిజంగా ఎంత హార్ట్ టచింగ్ ఉందో చూడండి. ఆమె ఏమంటుందో, నిజమే ప్రభువా అంటే ఆమె ప్రభు కుక్క అంటే కుక్క పిల్లక ఉండడానికి ఆమె ఇష్టపడిపోయింది. ఆమె ఏమంటుంది చూసారా? ఎంత చక్కగా చూడండి ఆ మాట. నిజమే ప్రభువా, ఎంత చక్కని మాట. నిజమే ప్రభువా, నువ్వు అన్నది నిజమే. కుక్క పిల్లలకు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. ఎంత మంచి మాట. అయ్యా నువ్వు యజమానుడివే, కానీ మేము కుక్క పిల్లలం. మీ పిల్లలు తినగా మిగిలిన రొట్టె ముక్కలు మేము తినడానికి అర్హులమే కదా అన్నప్పుడు ప్రభు చూడండి, అందుకు యేసమ్మా నీ విశ్వాసము. ఆమె విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడానికి ఎన్ని మాటలు, ఎంత దూర ప్రయాణం, ఎంత ఎదురు చూడాల్సి వచ్చి ఆ విశ్వాసపు పరీక్షలో ఆ పట్టుదల నెగ్గింది. నేనంటాను ఇప్పుడు ఆమె పట్టుదలకు మారు పేరు కానాను స్త్రీ. పట్టుదల ఉందా? 2 రోజులు ప్రార్థన చేస్తావు, తర్వాత ఏమైంది? ఏంది దేవుడు నా ప్రార్థన? 2 రోజులాగా చేసావు ఇప్పుడు దాకా. ఆ 2 రోజుల్లో కూడా రకరకాల ఆలోచనలతో చేసావు. అవుద్దా అవ్వదా? చేద్దామా? ఏమో బాలేదు, చూద్దాం అయిద్దా లేదా? పట్టుదల. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఏముండాలి మనకి? నీకు నిజంగా మీ ఊరిలో పట్టుదల ఉందా? మీ ఊరు మారాలని, నీ బిడ్డలు మారాలని, అపవాది చెరలో ఉన్న నీ బిడ్డలు, అపవాది చెరలో ఉన్న మన ఇరుగు పొరుగు వారు, అపవాది చెరలో ఉన్న మన కుటుంబీకులు, వారి కోసం ఒక పోరాటం, ఒక దీక్ష, ఒక తెగింపు, ఒక పట్టుదల. ఈ కానాను స్త్రీ. అందుకే దేవుడు కానాను స్త్రీ. నిజమే, కానాను అనేది ఎలాంటిదో మీ అందరూ తెలుసు. కానాను తీవ్రమైన విగ్రహారాధికులు, కానాను భయంకరమైన దేశం,
కానాను దేవుడు అంటే భయం లేదు. అటువంటి ఊరిలో దావీదు కుమారుడు అని పిలవగలిగిన ఒక స్త్రీ ఉందంటే దేవుడు ఎంత సంతోషించాడు. పట్టుదల. 4వ స్త్రీ, త్వరగా తిప్పుదాం. నాయను విధవరాలు. ఆ ఊరిలో లూకా సువార్త 7వ అధ్యాయం, త్వరగా లూకా సువార్త 7వ అధ్యాయం. నుంచి వెంటనే ఆయన నాయనకు ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహం ఆయనతో కూడా వెళ్ళుచుండ్రి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకు మోసుకొని పోచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. గమనించారా? విధవరాలికి ఒక్కడే కొడుకు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన ఉంచుతారా? ఉంచరు. తీసుకొని మోసుకొని వెళుతున్నారు. ఆమె ఏడుస్తూ ఉంది. విధవరాలంటే భర్త లేడు కదా. అవును. ఈ నాయిన్ అనే ఊరు నజరేతు సమీపంగా ఉంటుంది, కొన్ని మైళ్ళ దూరంలో. ఇది నార్త్ సైడ్, ఈ దక్షిణాన్ని ఉంటుంది, ఇది సౌత్రన్ సైడ్ ఉంటుంది. ఈ యొక్క నజరేతుకు దగ్గర యేసుక్రీస్తు నజరేతులను పెరిగాడు ఆయన. ఈ విధవరాలకు ఒక్కడే కొడుకు, ఏడుస్తుంది. ఇరుగు పొరుగు వారు వచ్చారు, ఓదార్చారు. ఎవరు ఓదార్పు ఇవ్వటం లేదు ఆమెకి. పాడి మీద పెట్టేశారు, తీసుకువెళ్తున్నారు. బయటకు వస్తున్నారు ఊరిలో నుంచి. గవిని ఉంటుంది ఊరు బయటికి, గేట్ అన్నమాట. బయటకు వస్తున్నారు. యేసయ్య లోనికి వస్తున్నాడు. ఎదురుపడ్డాడు. ఏంటి? యేసయ్య ఎదురెళ్ళాడు మరణానికి. ఆయనలో జీవముంది, పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పాడు. అవతల ఏడుపు. యేసయ్య లేని ఊరేగింపు అవతల. మరణానికి అధికారము కలిగిన ఊరేగింపు అవతల. గ్రూపులో అందరి విషాద ఛాయలు, అందరికీ దుఃఖం, అందరికీ వేదన, కన్నీళ్ళు. అయ్యో మన ఊరిలో ఒకడు చచ్చిపోయాడు, మన ఊరిలో విషాదం అనుకుంది. యవనస్తుడు చచ్చిపోయాడు మన ఊరిలో. దిగులు చెందుతూ ఆ ఊరి బయటకు వస్తుంటే యేసయ్య లోనికి అడుగు పెడుతున్నాడు. ఈ యేసయ్య ఉన్న ఊరేగింపులో సంతోషం, సమాధానం, ఆనందం, నిబ్బరం, ధైర్యం. ఆ ఊరేగింపుకి, ఊరిలో నుంచి బయటకు వస్తున్న ఊరేగింపుకు అధికారం మరణం. లోనికి వెళ్తున్న ఊరేగింపుకు అధికారం ఎవరు అంటే ఇప్పుడు చెప్పండి. మరణము జీవం ఒకదానికొకటి ఎదురు. ఎవరు గెలవాలి? జీవమే గలదా? అవును, ఆయనలో జీవం ఉంది. యేసయ్య స్టాప్ స్టాప్ స్టాప్, ఆమె నోదార్చి అంటున్నాడు. ఆ యవనస్తుణ్ణి యేసయ్య ఏం చేశాడు? అవును, నాయన విధవరాలు. ఆ లేవియా కాండం 11:27లో అసలు పాడిని ముట్టితే ఏమవుతుంది? కానీ యేసయ్య అధిగమించి ఆ కళేబరాన్ని, అంటే చచ్చిపోయిన వ్యక్తిని ముట్టి స్వస్థపరిచి తాకి మరణము నుండి జీవంలోకి నడిపించాడు, లేవనెత్తాడు, తల్లికి అప్పగించాడు, ఓదార్చాడు. బహుశా ఈ నాయిను అనే విధవరాలకి ఎందుకు దేవుడు ఆ పేరు పెట్టడానికి పిలువపడ్డదంటే, నాయిను అంటే అర్థం ఏంటంటే అందమైన అని అర్థం. అందమైన ఊరు. అందమైన ఊరికి చరిత్రగా నిలిచింది విధవరాలు. అందమే కానీ మరణం ఉంది ఆ ఊరిలో. అందం ఉంది ఆ ఊరిలో కానీ జీవము లేదు. ఈ విధవరాలు జీవమునిచ్చి విధవరాలు పేరు పెట్టాడు. బహుశా ఆమెలో గొప్ప విశ్వాసం ఉండాలి, ఆమెలో నిరీక్షణ ఉండాలి. తన కుమారుని తిరిగి దక్కించుకోవాలన్న ఒక గొప్ప ఆకాంక్ష ఆమెలో ఉండాలి. అందుకే దేవుడు ఊరికి ఆ పేరు పెట్టలేదు. నాయన విధవరాలు, అందమైన ఊరిలో ఉన్నదామా, మరణము నుండి జీవములోనికి నడిచిన ఊరు అది. నాయన విధవరాలు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మంది కూడా ఒక ప్రొసెషన్, మంది కూడా ఒక ఊరేగింపు మన లైఫ్లో. ఈ ఊరేగింపులో దేవుడు ఉన్నాడా? మన లైఫ్లో, మన జర్నీలో దేవుడు ఉన్నాడా? దేవుడు లేకపోతే ఆ ఊరేగింపులో, ఆ జర్నీలో, ఆ ప్రయాణంలో విషాదం, దుఃఖం, పరితాపం, కన్నీళ్ళు, దుఃఖం, చీకటి, ఒంటరితనం, నిరాశ, నిస్పృహలో యేసయ్య ఊరేగింపులోకి షిఫ్ట్. ఒక ఆశ్చర్యకరం విషయం తెలుసా? ఈ ఊరేగింపు బయటకు వస్తుంది కదా. ఈ ఊరేగింపు బయటకు వస్తుంది. యేసయ్య ఎక్కడికి వస్తున్నాడు? ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. యేసయ్య మరణాన్ని జయించాడు, మరణాన్ని వెళ్ళగొట్టాడు, మృతుణ్ణి సజీవుడిగా బ్రతికాడు. 2 ఊరేగింపులు ఏమైనాయి? ఒక్క ఊరేగింపు అయింది. ఇప్పుడు ఊరేగింపు 2 ఊరేగింపులు కలిసినాయి. ఇప్పుడు ఊరేగింపుకు ఒక్కడే అధికారి అయ్యాడు. ఎవరు? ఇప్పుడు యేసయ్య. ఇప్పుడు ఆయన ఊరిలోకి వెళ్తున్నాడు. తెలుసా? ఊరి బయటికి మరణంతో వస్తున్న వాడిని యేసయ్య ఎక్కడ తీసుకెళ్ళాడు? జీవంతో. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన లైఫ్లో కూడా చాలాసార్లు పాపము, అపరాధములు మరణానికి దారితీస్తాయి.
శాంతి, సంతోషాలు, ఆనందాలు లేకుండా చేస్తే యేసయ్య మనకు జీవాన్ని ఇస్తాడు. అందుకే బహుశా ఈమె నాయను విధవరాలని పేరు పెట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. చివరిగా ఒక మాట, సమరయ స్త్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయం ఒక మాట నేను చదువుతున్నాను, దయచేసి ఆ మాటలు గమనించండి. 13వ వచనం, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనను, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బొగ్గగా ఉన్న ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచాయా ఏమంటుంది? అయ్యా, నేను దప్పికొనకుండునట్లు తన కోరికను వెలిబుచ్చింది. ఏం పొందకుండునట్లు? దప్పిక. ఆమె దప్పిక తీరబట్టే. ఈరోజు ఒక మాట, ఇంట్లో ఎన్నోవాడు? 6 ఇంట్లో 6వ 6 అనే సంఖ్య ఎవరిదే కదా? మానవుడి దగ్గర ఆగిపోతే నీకు తృప్తి లేదు. దప్పిక ఎప్పుడు తీరదో. లోకంలో ఈవెన్ బిల్ గేట్స్ అయినా, ఈవెన్ అంబానీ సోదరులైనా, ఈ ప్రపంచంలో ఎవడైనా వాడు ఏది సంపాదించినా వాడి నెంబర్ 6. దాన్ని దాటి 7లోకి వచ్చినప్పుడు వాడి జీవితంలో తృప్తి వస్తుంది, వాడి జీవితంలో దప్పిక తీర్చబడుతుంది. ఒక ప్రశ్న, ఇప్పుడు మన ఇండియాలో, భారతదేశంలో ధనవంతులు అన్నదమ్ములు ఇద్దరు, ఎవరు వాళ్ళిద్దరు? ముఖేష్ అంబానీ. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు. గొడవలు ఏంటో తెలుసు. దేని దగ్గర? ఆస్తి గొడవలు. ఏమైందండి వాళ్ళకి? ఆస్తి గొడవలు. అంటే వాళ్ళకి ఏమైనా తక్కువ ఉందా? దప్పిక తీరలేదు. ప్రశ్న అర్థమైందా? దప్పిక తీరలేదా? దప్పిక దేవుడు వస్తేనే తీరుద్ది. ఈమె తన కోరికను వెలిబుచ్చింది. అయ్యా, నేను దప్పిక కొనకుండునట్లు. ఎంత మంచి మాట. నాకు దప్పిక అవుతానే ఉంది. అందుకే వాడి ఇంట్లో పెట్టి వచ్చావాడిని. ఎన్నోవాడు వాడు? 6వ. యేసయ్య నిజంగా ఆ మనసులో అనుకుంటా ఉంది. యేసయ్య అన్నాడు, అయితే నీకు ఇస్తా ఈ నీళ్లు, నీ దప్పిక తీరుస్తా, నీకు నిత్య జీవాన్ని ఇస్తా, పోయి నీ పెనిమిటిని తీసుకురాపో. దేవుడి యొక్క ట్విస్ట్ చూడండి ఎలా ఉందో. దేవుడు ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతాడు. యాకోబు చెప్పు, నీ పేరేంటో చెప్పు అన్నప్పుడు నేను ఏశావునంటే గొంతు పిసికేవాడు దేవుడు. ఏమన్నాడు? అబ్బా, ఎంత బాగా చెప్పాడు. అయ్యా, నేను ఎవరిని? వెరీ గుడ్ రా, నువ్వు గుడ్ బాయ్. కాబట్టి సింపుల్గా వదులుతున్నా, తొడ మీద కొట్టి ఎముక ఎరగొట్టి గెట్ అవుట్ అన్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. 20 సంవత్సరాల క్రితం ఏమని చెప్పాడు పేరు? ఇప్పుడు ఏం చెబుతున్నాడు? సత్యాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి జీవిత చరిత్ర మారింది. సత్యాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ఊరి పేరు, ఆ దేశం ఏ దేశం అది? ఎవరు పేరు పెట్టారు ఆ దేశానికి? యాకోబు. దేనిగా మార్చబడ్డాడు? నీకు తెలుసా? ప్రపంచంలో వణుకు ఆ దేశం అంటే. ఇశ్రాయేల్ దేశం అంటే నోబెల్ బహుమతులు చూడండి. నేను అదే చూస్తా. నోబెల్ బహుమతులు ప్రకటించారంటే మొట్టమొదటిగా ఏ దేశం నేను చూసేది అది. అమ్మయ్య, ఇద్దరికి వచ్చేసింది. ఎవరాళ్ళు? అది భారతదేశంలో అప్పుడప్పుడు కనిపిస్తారు. ఇశ్రాయేల్ దేశం ఎప్పుడు? మీకు ఒక విషయం తెలుసా? ఆ ఇజ్రాయెల్ దేశం కరెక్ట్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుంది. ఆ దేశం ఏంటి? దేవుడు దానిని దీవించాడు, దేవుడు దాన్ని హెచ్చించాడు. ఒక సిస్టర్ ఉన్నారు, మనకి మార్నింగ్ సర్వీస్ వస్తారు. వాళ్ళ మామగారు అక్కడ యెరూషలేములో ఉంటారు. అక్కడ వాళ్ళు రబ్బీలు అంటారు, అక్కడ సిటిజన్స్ వాళ్ళు. ఆ సిస్టర్ ఏం చేసిందంటే మార్నింగ్ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ మామగారు అక్కడ నుంచి వస్తా ఆలివ్ తీసుకొచ్చారు, ఆలివ్ ఫ్రూట్స్. అవి నాకు మార్నింగ్ తీస్తే ఇందాక ఇంటి దగ్గర ఓపెన్ చేసి చూసా. అవి ఎలా ఉన్నాయండి? ఆలివ్ పండ్లు నేను ఇండియాలో దొరికే చూసా. అవి ఎట్టున్నాయి తెలుసా? అక్కడ ఆలివ్ పండ్లు చూసా. నాకు అనిపించింది ఆ ఆలివ్ ఫలాలు చూసిన తర్వాత భారతదేశంలో ఉన్న వాటిల్ని ఆలివ్ పండ్లు అనకూడదు, కుంకుడుగాయలంటే చాలు. నాకు అర్థమైన విషయం అది. అసలు వాటికి వీటికి ఎంత తేడా. వీటిల్నేమో ఆలివ్ పండ్లని విపరీతమైన రేట్లకు అమ్ముతున్నారు. దీవించబడ్డాయి అవి, ఎంతగా ఆశీర్వదించబడ్డాయి ఆలోచించండి. ఇశ్రాయేలు దేశంగా పిలువబడ్డది ఎందుకో తెలుసా? ఒప్పుకున్నాడు. ఈమె చేసింది కూడా అదే. అయ్యా లేడయ్యా నాకు, అందుకే 1 2 3 4 5 6 దేవుడు అన్నాడు, సత్యం చెప్పావు, వెరీ గుడ్. ఇప్పుడున్నవాడు నీవాడు కొండ విడిచిపెట్టి క్రీస్తును ధరించుకుంది. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి, పాత స్వభావాన్ని విడిచిపెట్టి ఏం ధరించుకుంది? నవీన స్వభావాన్ని ధరించుకొని
పాత వ్యక్తి అయితే ఊరిలోకి వెళ్ళేది కాదు, ఇప్పుడు కొత్త వ్యక్తి. క్రీస్తు నందున్న ఎడల ఇప్పుడు కొత్త వ్యక్తిగా ఊరిలోకి వెళ్ళి యువర్ అటెన్షన్ ప్లీజ్ అంది ఊరిలోకి వెళ్ళి. ఇంతకుముందు ఊరోళ్ళకి ఆమె ఇష్టం లేదుగా. మీరు ఆలోచించండి. అంటుంది సింపుల్ గాస్పల్, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడిని ఆయన క్రీస్తు గడ, మీరు రండి. ఊరంతా వచ్చేసారు, మొత్తం 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 వచ్చేసారు. ఓ ప్రశ్న, ఆ మొక్కదాన్ని బట్టే ఆ ఊరి పేరు మార్చాడు సమరయ. వాళ్ళందరూ చేసే పాదాల దగ్గర పడి, అయ్యా నువ్వు అప్పుడు వెళ్తేట మాతో ఉండయా, నువ్వు ఇంకా మాట్లాడు మాతో, మా జీవితాలు వెలిగించబడ్డాయి, మేము మారేమయ్యా, అసలు నువ్వు ఉంటే చాలు. యేసయ్యని ఆమెకి మార్చేసి వెళ్దాం అనుకున్న యేసయ్య చూడండి ఏముంది అక్కడ. చూడండి అక్కడ ఆయన ఏం చేశాడో. 41వ వచనం, ఆయన మాటలు విన్నందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట 40వ వచనం చూడండి. ఇప్పుడు ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకున్నారు కనుక ఆయన అక్కడ 2 దినాలు సువార్త ఉద్యమ సభలో. స్పీకర్ ఎవరు? నిజంగా కన్వీనర్ ఎవరండి మీటింగులకి? సమరయ స్త్రీ. నిజంగా 2 రోజులు మీటింగులు అంటే మాటల, పైగా యేసయ్య ద్వారా మీటింగులు పెట్టించిన ఘనత. ఇప్పుడు చెప్పండి, ఆ పేరు పెట్ట న్యాయమా కాదా? ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన ఊరి పేర్లు ఏంది మాట్లాడండి. ఏమ్మా, చీరాలంటే చీరల వల్ల వచ్చిందని చెప్తున్నారే మీరు? ఏమ్మా, మీరు ఇంటికి వెళ్ళి, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఎక్కడ ఉన్నాం, మన ఊరు ఏంది, మన ఊరికి మనం ఏం చేసాం.